ఈ టెస్ట్ మ్యాచ్ జరగదు, డ్రా అయిపోవడం గ్యారంటీ అని అందరూ అనుకున్నారు. కానీ టీమిండియా గేమ్ ప్లాన్ మాత్రం ఎవ్వరికి అర్థం కాలేదు. బంగ్లాదేశ్ కి అయితే ఇప్పటికీ వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లోనే ఉండి ఉంటారు. 3 రోజులు ఆట జరగలేదు, కేవలం 2 రోజులు. కరెక్ట్ గా చెప్పాలి అంటే 2.5 డే అంతే. బంగ్లాదేశ్ పైన టీమిండియా సెకండ్ టెస్ట్ గెలిచేసింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇండియా అనుకుంటే బాజ్ బాల్ కూడా ఆడుతుంది అని చెప్పి నిరూపించింది. ఎందుకంటే సెకండ్ టెస్ట్ లో టీమిండియా రన్ రేట్ ఇప్పటి వరకు ఏ టెస్ట్ లో కూడా ఏ టీము కూడా మెయింటైన్ చేయలేదు. ఆల్మోస్ట్ 9 రన్ రేట్ ని మెయింటైన్ చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్సీ ఫెంటాస్టిక్. చాలా మందికి ఇక్కడ ఆడిన వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు, కానీ రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి మనం ఒక్క నిమిషం మాట్లాడుకోవాలి. ఎందుకంటే టీమిండియా అలా ఆడడానికి కారణం రోహిత్ శర్మనే. ఈ విషయాన్ని స్వయంగా కేఎల్ రాహుల్ చెప్పాడు. ఏమన్నాడు అంటే, గేమ్ స్టార్ట్ అయ్యే ముందు మనకు 2 రోజులు టైం మాత్రమే ఉంది. ఈ 2 రోజుల్లో మీరు ఏం చేస్తారో చేయండి, కానీ రిజల్ట్ టీమిండియాకి అనుకూలంగా రావాలి అని చెప్పాడట. అంతే, రెచ్చిపోయి ఆడారు. టెస్ట్ మ్యాచ్ లో T20 క్రికెట్ ఆడారు. దాని రిజల్ట్ టీమిండియా మ్యాచ్ గెలిచేసింది. ఓన్లీ ప్లేయర్స్ కి సలహాలు ఇవ్వడం మాత్రమే కాదు, రోహిత్ శర్మ ఫీల్డ్ సెటప్ కూడా అద్భుతంగా ఉంది. బంగ్లాదేశ్ వాళ్ళకు ఇంకొక ఆప్షన్ ఇవ్వలేదు. వాళ్ళను కూడా అగ్రెసివ్ గా ఆడేటట్టు చేసి వికెట్లు తీసుకున్నారు. అయితే కెప్టెన్ బాగా కెప్టెన్సీ చేస్తేనే మ్యాచ్ గెలవదు కదా. ప్లేయర్స్ కూడా ఫెంటాస్టిక్. బౌలర్స్ అయినా బ్యాట్స్మెన్స్ అయినా ప్రతి ఒక్కరు. అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సింది రోహిత్ శర్మ కోహ్లీ గురించి అనమాట. ఎందుకంటే ఈ 2 టెస్టుల్లో కూడా వాళ్ళ దగ్గర నుంచి ద బెస్ట్ రిజల్ట్స్ మనకు రాలేదు. నెక్స్ట్ మనకు న్యూజిలాండ్ తో సిరీస్ ఉంది. కాబట్టి ఆ టైం కి వీళ్ళు ఫామ్ లోకి రావాలి, బాగా పర్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే బంగ్లాదేశ్ లాగా న్యూజిలాండ్ చిన్న టీం కాదు. అండ్ న్యూజిలాండ్ తో టెస్ట్ అయినా, వన్డే అయినా, T20 అయినా కొంచెం జాగ్రత్తగా టీమిండియా ఆడాల్సి ఉంటుంది. టీమిండియాకు ఒక ఖతర్నాక్ ప్లేయర్ దొరికేశాడు. అతనే యశస్వి జైస్వాల్. ఫ్యూచర్ కి ఏ మాత్రం డోకా లేదు. ఓపెనర్ గా అద్భుతాలు క్రియేట్ చేస్తున్నాడు. ఇండియా మరియు ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో లీడింగ్ రన్ స్కోరర్. ఇప్పుడు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ లో కూడా యశస్వి జైస్వాల్ లీడింగ్ రన్ స్కోరర్. ఒక యంగ్ సెన్సేషన్ మళ్ళీ తెరపైకి వచ్చిందనమాట. అందుకే ఫ్యూచర్ కి డోకా లేదని చెప్తున్నాను. సెకండ్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు యశస్వి జైస్వాల్. మనం నిన్న అనుకున్నట్టుగానే లంచ్ లోపే బంగ్లాదేశ్ ని ఆల్అౌట్ చేసింది భారత్. ఇక తర్వాత చాలా చిన్న స్కోర్ మన ముందు టార్గెట్ గా ఉంది. సో మన వాళ్ళు ఆడుతూ పాడుతూ కొట్టేశారు. అందులో యశస్వి జైస్వాల్ 50 రన్స్ కొట్టేశాడు. ఇక రోహిత్ శర్మ 8 రన్స్, శుభ్మన్ గిల్ 6 రన్స్, విరాట్ కోహ్లీ 29 రన్స్ నాట్అవుట్. ఇక మోడర్న్ డే లెజెండ్ బుమ్రా గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఈ మ్యాచ్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో 3 వికెట్స్ తీసుకున్నాడు. అశ్విన్ కూడా 3 వికెట్స్, రవీంద్ర జడేజా 3 వికెట్స్. మొత్తానికి ఎవ్వరు ఊహించినటువంటి విజయాన్ని టీమిండియా సొంతం చేసుకుంది. ఈ విజయంతో టీమిండియా WTC ఫైనల్ కు మరింత చేరువైంది. సో నెక్స్ట్ న్యూజిలాండ్ తో మనకు అక్టోబర్ 16 నుంచి టెస్ట్ సిరీస్ స్టార్ట్ కాబోతోంది. ఖచ్చితంగా టీమిండియా డామినెన్స్ చూస్తూ ఉంటే ఈసారి WTC ఫైనల్ హాట్ ఫేవరెట్స్ గా ఉన్నారు. కాబట్టి ఇంకొక ICC ట్రోఫీ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.